అయిన దేవ, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభువ, నీ వాక్యము జీవము కలిగినది, నీ వాక్యము శక్తివంతమైనది. అటువంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి నీ మాటతో మమ్మలను బలపరచండి. మాకు అవసరమైనటువంటి నీ మాటలను నీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడి, మీరు కృప చూపించి, కనికరించి, మీరు సహాయము చేసి, మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఒక్కొక్కసారి కావాలనైతే కాదు కానీ తెలియకుండానే భక్తిలో వెనుకంజ వేస్తూ ఉంటాం. ఎవరమైనా ఆత్మీయంగా పడిపోవాలి అనుకోం, దేవునికి దూరం అయిపోవాలని అనుకోం, బలహీన పడాలి ఆత్మీయంగాని అనుకోం. కానీ ఎందుకో తెలీదు బలహీన పడుతున్నాం, శోధనలో పడుతున్నాం. కొన్ని కారణాలను బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం. హృదయములో ఒక వేదన, నేను ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాను, నేను ఎందుకు భక్తిలో వెనకడుగు వేస్తున్నాను అని నీకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నీకు అర్థం కావట్లేదు, అసలు నా జీవితం ఎలా ఉంది, నేను భక్తిగా బాగానే ఉన్నానా, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానా, నా ప్రార్థనలో శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రసంగించేదాన్ని, ఒకప్పుడు ప్రసంగించేవాడిని, ఇప్పుడు బైబిల్ సరిగ్గా చదవలేకపోతున్నాను, ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాను, దేవుని సన్నిధికి పరుగులెత్తలేకపోతున్నాను. ఒకప్పుడు వాక్యాన్ని బాగా రాసుకునేదాన్ని, ఇప్పుడు వాక్యం వింటుంటే నిద్ర వచ్చేస్తుంది. ఒకప్పుడు ప్రార్థన అంటే చాలు అర్ధ గంట సేపు మోకాళ్ళు దించే వ్యక్తిని కాదు, ఇప్పుడు 20 నిమిషాలకి ఇంతసేపు అయిందా అనిపిస్తుంది. నేను ఎందుకో బలహీనపడ్డానయ్యా, నేనెక్కడో బలహీనపడ్డానయ్యా, భక్తిలో వెనకంజ వేశానేమో అనిపిస్తుంది, నా పరుగు కాస్త ఆలస్యం అవుతుంది అనిపిస్తుంది, నా ఆత్మీయ పరుగులో తడబడుతున్నాను అనిపిస్తుంది, ఏదో తెలియకుండానే నేను భక్తిలో వెనకంజ వేస్తున్నాను అనేటువంటి ఓ ఆధ్యాత్మిక వేదన కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడేటువంటి విషయం ఏమిటంటే, భక్తిలో వెనకంజ వేసిన వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయో కొన్ని లక్షణాలు చెబుతాను. ఆ లక్షణాలు మీలో ఉంటే మీరు భక్తిలో వెనకంజ వేసినట్లే. మీరు భక్తిలో వెనకంజ వేసినట్లు మీకు అనిపించిందంటే, ఈ వాక్యం అయిపోయిన తరువాత ఓ చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా మనందరము కూడా ఎక్కడ తడబాటు పడుతున్నామో, ఎక్కడ వెనకడుగు వేస్తున్నామో, ఎక్కడ మనము కలవరపడుతున్నామో, దేవుడు అక్కడే తన సహాయాన్ని మనకు అందించి ఈ రోజు నుండి మన పరుగులెత్తే కృపను అనుగ్రహించి తడబాటును తొలగించి దేవుడే మనకు సహాయము చేయబోతున్నాడు. ఆమేన్. ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉంటే కాయను బట్టి చెట్టు ఏంటో చెప్పొచ్చు. మామిడికాయలు బట్టి ఓహో ఇది మామిడి చెట్టా, యాపిల్ కాయలను బట్టి ఇది యాపిల్ చెట్ట అన్నట్లు నీలో ఉన్న ఫలాన్ని బట్టి నీవు ఎలా ఉన్నావు, నీ ఆధ్యాత్మికత ఎలా ఉంది నీవు గ్రహించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి, అమ్మా కాళ్ళు తిమ్మురులు ఉన్నాయా, ఉన్నాయ్యా. అమ్మా నీరసం అయిపోతున్నారా, నీరసం అయిపోతున్నానయ్యా. అమ్మా వాష్రూమ్కి ఎక్కువ వెళ్తున్నామయ్యా. అయితే ఈ లక్షణాలు బట్టి షుగర్ ఉందేమో, ఓసారి టెస్ట్ చేయించుకోండి అంటారు డాక్టర్స్. అమ్మా తుమ్ములు వస్తున్నాయా, అమ్మా బాగా దగ్గు వస్తుందా, అయితే మీకు ఇన్ఫెక్షన్ ఉందమ్మా, ఇదిగో ఈ లక్షణాలను బట్టి ఈ రోగం ఉందంటారు. అలాగని కొన్ని లక్షణాలు నేను చెప్తాను, మీలో కనుక లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే ప్రార్థన చేసుకోవాలి. నేను భక్తిలో వెనకడుగు వేస్తున్నాను, నాకైతే తెలీదు బ్రదర్, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను, కానీ నేను భక్తిలో వెనకడుగులో ఉన్నాను, ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నానని నీకు నువ్వే పరిశీలించుకొని ప్రార్థనలు గడపటానికి ప్రయత్నం చేయి. ఒక్కొక్కటి మీతో పంచుకుంటాను. చూడండి, దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. విశ్వాస విషయమై
బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు అయినను సంశయులను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. వాదములను పెట్టుకొనవద్దు. ఇక్కడ కొందరున్నారు, వారట విశ్వాస విషయములో బలహీనులు. దేవుణ్ణి నమ్ముతారు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అనే ఓ నమ్మకం ఉంది. కానీ పరిస్థితులను బట్టి విశ్వాసంలో కాస్త బలహీనులైపోయారు. విశ్వాసంలో వారికి ఉన్నటువంటి బలహీనతను బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎన్నో సందేహాలు, ఎన్నో సంశయాలు. సందేహాలు అంటే ప్రశ్నలు, సంశయాలు అంటే సనుగుడు. ఎందుకో అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి నీ జీవితంలో ఒకవేళ నమ్మకం అయితే ఉంది, కానీ నా జీవితంలో జరుగుతుందని నమ్మకం లేదు. దేవుడు ఆశ్చర్యకరుడని తెలుసు, కానీ ఆశ్చర్యకార్యం నా జీవితంలో జరుగుతుందా? దేవుడు ఏదైనా చేయగలడు, కానీ నా బ్రతుకులో ఆ కార్యం చేయగలడా? ఏదో సందేహం, ఏదో సనుగుడు, ఊరికే సనుగుతున్నాం. ఒకప్పుడున్నటువంటి నమ్మకం దేవుని మీద లేదు. సనుగుడు వచ్చేస్తుంది, గొనుగుడు వచ్చేస్తుంది. చీటికి మాటికి ఏంటో ఏమో, నా బ్రతుకేంటి, నా బ్రతుకేంటని నీ బ్రతుకును నువ్వే దూషించుకుంటున్నావు, నీ బ్రతుకు నువ్వే తిట్టుకుంటున్నావు. నేను బ్రతుకుతున్నాను, వాళ్ళు బతుకుతున్నారు, తేడా ఏముంది? నా బతుకు పాడుగాను, నా జీవితం ఎందుకు ఇట్ట తయారైంది, దేవుడు కూడా నన్ను బాగు చేయాలని నీ మీద నీకే ఒక తెలియని చులకన స్వభావం నీలో ఉందేమో. విశ్వాసంలో బలహీనుడు అయ్యో, సందేహాలు పెరిగిపోతున్నాయి, ప్రశ్నలు మదిలో నిండిపోయాయి, సనుగుడు వచ్చేసింది. నువ్వు అనుకుంటున్నావు ఏదోలే అని దేవునికి దూరం అవ్వలేక, దేవుని సన్నిధిని విడిచి ఉండలేక వెళ్తున్నావు. ఒకప్పుడున్నంత ఆసక్తిగా ఉండలేకపోతున్నావు. విశ్వాసంలో బలహీనులై సందేహ సంశయాలు నీలో ఉన్నాయేమో. అంటే దాని అర్థం ఆత్మీయంగా ఒక అడుగు వెనక్కేసావని అర్థం. నీవు ప్రభు వైపు కాక మనుషుల వైపు చూస్తున్నావని అర్థం. దేవుని వైపు చూచే వ్యక్తి, దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తి, దేవుణ్ణి నమ్మే వ్యక్తి ఎప్పుడు కూడా సందేహపడడు. సందేహములొచ్చినా, సంశయాలు వచ్చినా తనని తాను సర్ది చెప్పుకుంటాడు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ నిజమే మీరు అంటుంది, కానీ నా పరిస్థితి మీకు తెలియదయ్యా, నా జీవితం ఎలా ఉందో మీకు చెప్పలేనయ్యా. మీరు అలానే అంటారు, నా పరిస్థితి బాలేదని నీలో నువ్వే అనుకోవచ్చు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఎడారిలో నీటి ఊటలు కలుగజేయగలిగిన వాడు, ఆయన ముద్దు నుండి చిగురు పుట్టించగలిగిన వాడు, ఆయన ఆకాశము నుండి మన్నాను పంపించగలిగిన వాడు, ఆయన సముద్రమును ఆరిన నేలగా మార్చి మార్గాన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు, ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చగలిగిన వాడు, ఆయన మూసుకుపోయిన గర్భాన్ని దేవుడు ఆయన తెరవగలిగిన వాడు, గొడ్రాలు గర్భాన్ని తెరచిన వాడు, చచ్చిన వారిని బ్రతికించిన వాడు, ఆయన ఆకాశం నుండి పూరేడు పిట్టలను నడిపించిన వాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. దేవాతి దేవుడు, అసాధ్యాలను సాధ్యపరచగలిగిన దేవుడు. నమ్ము, విశ్వాసం ఉంచు. ఆయన చిత్తానుసారముగా నీవు అడిగినది దేవుడు తగిన సమయంలో నీకు దయచేయబోతున్నాడు. అవిశ్వాసపడుతున్నావా? విశ్వాసంలో సందేహపడుతున్నావా? విశ్వాసంలో తగ్గిపోయావా? విశ్వాసంలో తగ్గిపోయిన దగ్గర నుంచి ప్రార్థనలో గంటలు గంటలు గడపలేని పరిస్థితిలో నీవు ఉన్నావా? యేసు నామములో దేవుడు మిమ్మలను విశ్వాసముతో నింపునుగాక. దేవుడు మిమ్మల్ని ఆయన విశ్వాసముతో నింపునుగాక. ఆమేన్. ఎన్నోసార్లు మీతో చెప్పాను, ఈరోజు క్రొత్తగా చెప్పేది కాదు, కానీ పలుమార్లు మీతో చెప్పాను. లాజరు చనిపోయినప్పుడు లాజరు సమాధిలో ఉన్నాడు. ఎన్నోసార్లు చెప్పానని మరలా చెప్తున్నాను. సమాధిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3 దినాలు అయ్యాకొచ్చారు. అయ్యాకొచ్చిన తర్వాత అక్కడ కార్యం జరిగింది. వాస్తవంగా దేవుని వాక్య ప్రకారంగా నువ్వు నమ్మిన ఎడల
దేవుని మహిమ చూచెదు. అక్కడ ఎవరు నమ్మారు? ఎవరికి ఉంది విశ్వాసం? లాజరుదా? చచ్చిపోయాడు. ఆయన విశ్వాసం చచ్చిన విశ్వాసం. మరియా, మార్తా ఉన్నారు. ఒకరిదేమో, అమ్మా లాజరు బ్రతుకుతాడా అని అడిగితే, అయ్యా ఒక రోజు ఉందయ్యా, మృతులందరూ లేచే రోజు, పునరుద్ధాన రోజు ఉందయ్యా, ఆ రోజు ఆ రోజు జరుగుతుంది కార్యం, ఆ రోజు బతుకుతాడని ఒక ఆమె అంటుంది. ఇంకొక ఆమె అంటుంది, నిన్న నువ్వు వచ్చుంటే బతికేవాడయ్యా. అంటే లాజరు విశ్వాసం చచ్చిన విశ్వాసం. ఒక ఆమె విశ్వాసం రేపటి విశ్వాసం, ఎప్పుడుకో దేవుడు చేస్తాడు. ఇంకొక ఆమె విశ్వాసం నిన్నటి విశ్వాసం, దేవుడు అప్పుడు చేశాడండి, అప్పుడు కుంటోళ్ళని నడిపించాడండి, అప్పుడు కుష్ఠోళ్ళను బాగు చేశాడండి, అప్పుడు అప్పుడు విశ్వాసం. ఒక ఆమెది నిన్న విశ్వాసం, ఒక ఆమెది రేపటి విశ్వాసం, ఒక ఆయనది సచ్చిన విశ్వాసం. అక్కడ కార్యం జరిగింది వాళ్ళ ముగ్గురు విశ్వాసాల మీద ఆధారం చేసుకుని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు తన మాట మీద తనకున్నటువంటి విశ్వాసంతో చెప్తున్నాడు, లాజర్ బయటికి రా, లాజరు బయటికి రా. ఏంటి? లాజరు బయటికి రా. తన మాట మీద తనకుంది నమ్మకం. యేసు ప్రభుకి ఎంత విశ్వాసం అయితే ఉన్నదో, ఆయన అనుసరించు వారిగా, ఆయన రక్తము చేత కడగబడిన వారిగా మనలో కూడా అంత గొప్ప విశ్వాసాన్ని దేవుడు కలుగ చేయును గాక. విశ్వాస విషయంలో బలహీనులయ్యి మనం భక్తులు వెనకంజ వేస్తున్నాం అంతే. ఎందుకు బలహీనులయ్యం? పరిస్థితి అట్లుంది. ఓ మరియకి దేవుని మీద ఉంది నమ్మకం, మార్తకు లేదా ఉంది నమ్మకం, కానీ ఎందుకు వారు అలా పరిస్థితి అక్కడ అనుకున్నంత గొప్పగా ఏం లేదు. పరిస్థితి అంత అవకాశం లేక చేజారిపోయి దిగజారిపోయిన స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో దేవుని మాట, విశ్వాసముతో కూడిన మాట, దేవుడు అద్భుతాన్ని చేసినట్లుగా ఈరోజు విశ్వాసంలో బలహీనులై భక్తిలో వెనకంజ వేశాం. నీకే అనిపిస్తుంది, నాకంత నమ్మకం లేదు, నాకు కొంచెం విశ్వాసం తగ్గిందయ్యా అని నీలో నువ్వు అనుకుంటున్నావేమో. నీవు భక్తిలో వెనకంజలో ఉన్నావని ఈ సూచనే అర్థమవుతుంది. ఒకటి, భక్తిలో వెనకంజలో ఉన్నారని ఎలా చెప్తాం? విశ్వాసంలో బలహీనులవుతారు, కొత్త కొత్త సందేహాలు వస్తాయి. విశ్వాసంలో సంపూర్ణుడుగా ఉన్నోడికి సందేహాలు వచ్చినా ఎగిరిపోతాయి అంతే. ఈరోజు నీలో ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి. ప్రశ్నించే గుణం ఉండటం మంచిదే, కానీ అధిక ప్రశ్నలు అయిపోతేనే ప్రాబ్లం. ఈరోజు నీకు అధిక ప్రశ్నలు ఉన్నాయి. ఓ అదెందుకు, ఇదెందుకు, దేవుడు అక్కడెందుకు, ఇక్కడెందుకు, అలా ఎందుకు, ఇలా ఎందుకు, ఇదెందుకు, అదెందుకు, అదొద్దు, ఇదొద్దు, అదేంటి, ఇదేంటి, మొత్తం ప్రశ్నలు ఉన్నాయి. నేను అంటాను, ఒక్కొక్కసారి మనకున్న ప్రతి ప్రశ్నకి ఎవరో కూర్చోబెట్టి మనకు జవాబు ఇవ్వాలంటే కష్టం, అడగలేం. అడిగితే ఏంటి నువ్వు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా, నీకు ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి అంటారు. నేను అంటాను, నీలాగా నాలాగే గిద్యోనుకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ దేవుని ఆత్మ గిద్యోను మీదకి ఎప్పుడైతే బలంగా దిగి వచ్చిందో, దేవుడు తన మాట ద్వారా గిద్యోనికి కొన్ని సూచనలు ఎప్పుడైతే కనపరిచాడో, అతనికి ఎన్నో ప్రశ్నలున్నా ఒక్క జవాబు అన్ని ప్రశ్నలకు సరిపోయింది. ఈరోజు నీకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, నమ్మండి, విశ్వాసం ఉంచండి, ప్రభు వైపు చూడండి. దేవుడు చేసే కార్యం, నీకున్న 100 ప్రశ్నలకు జవాబు ఒకే ఆప్షన్, అన్ని ప్రశ్నలకు జవాబు అదే, నమ్ము అంతే. అది ఎందుకు, ఇది చాలా ఉన్నాయి. ఒకటే 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 ఒకటే. నా సేవ జీవితంలో నేను అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఎవరిని వెళ్ళి నాకు ఈ ప్రశ్న ఉందని నేను అడగలేను. ఎందుకంటే నా పరిచర్య జీవితంలో దేవుడు నాకు ఒక ఆత్మీయ తండ్రినంటూ, ఒక సరైన వ్యక్తి, ఒక సరిగ్గా అంటే నన్ను సేవలోకి నడిపించి ఆత్మీయంగా నన్ను ముందుకు నడిపించినటువంటి ఆత్మీయ తండ్రులు అంటూ నాకెవరు లేరు. నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి ఎవరని ఉన్నాడంటే మా అమ్మగారే. అమ్మ తప్ప నాకు ఎవరు లేరు. తల్లి నన్ను నడిపిస్తూ ఉండేది. అన్నీ అమ్మని అడగలేను. నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పుడు నాలో నేనే మాట్లాడుకుంటూ ప్రభుతో మాట్లాడేవాడిని. ప్రభువా నాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి, ఇదెందుకు ఇలా, అదెందుకు ఇలా అని. కానీ నాటి నుండి నేను సేవలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ప్రశ్నలు ఎక్కువ, కానీ సమయానికి అనుకూలంగా ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తూనే వస్తున్నాడు, జవాబిస్తూనే వస్తున్నాడు. ఆయనే మనకు ఆధారం. ఈరోజు నీకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, అవిశ్వాసం వచ్చేస్తుంది, విశ్వాసాలు తగ్గిపోతున్నావు, మోకాల ప్రార్థన చేయలేకపోతున్నావు, గంటలు గంటలు కనిపెట్టలేకపోతున్నావు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక బలహీనత నీలో ఉన్న విశ్వాసాన్ని తగ్గిచ్చేస్తుంది. యేసు నామములో విశ్వాసముతో నింపబడుదుము గాక, విశ్వాసములో నింపబడుదుము గాక, విశ్వాసము
ద్వారా మనమందరము నడిపింపబడుదుముగాక. ఆమేన్. మనము పరిస్థితిని చూసి నడిచే వాళ్ళం కాదండి. మళ్ళీ చెప్తున్నా, మనము అది ఇలా జరిగింది అంటే పరిస్థితిని ఆధారం చేసుకుని అది మంచిగుంది కాబట్టి మనము పరిస్థితిని ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళం కాదు. మనం విశ్వాసాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళం. కంటికి కనిపించిన వాటిని చూస్తూ బ్రతికే వారం కాదు. మనము ప్రభువుని చూస్తూ మనం బ్రతికే వారం అండి. మనం అనుకుంటాం, నేనేంటి గుడ్డిగా నమ్ముతున్నానా, గుడ్డిగా ఇలా ఉంటున్నానా అని చెప్పి నీకు అనిపిస్తుంది ఒకసారి. కానీ నువ్వు గుడ్డిగా నమ్మట్లేదు. విశ్వాసముతో నువ్వు ఆయన వైపు చూస్తున్నావు. విశ్వాసముతో ఆయన వైపు చూస్తున్నావు. ఆయనే నీ విశ్వాసాన్ని కొనసాగించబోతున్నాడు. మనము చూస్తాం కదా, హెబ్రీ 12:2లో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదుము. మనం పరిస్థితి వైపు చూస్తూ నడిచే వాళ్ళం కాదు. ఎవరి వైపు చూస్తూ నడిచేవారు? యేసు వైపు చూచుచు విశ్వాసము కాపాడుకొనుచు అక్షయ కిరీటము కోరకై అలయక మనం పరుగెత్తే వాళ్ళం. మనుషులను చూసో, ఏ కార్యం చూసో, లేకపోతే ఏదో సూచనలు చూసి నడిపింపబడేవారు కాదు. విశ్వాసానికి కర్త ఒక ఆయన ఉన్నాడు, దాన్ని కొనసాగించి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు చూస్తూనే పరిగెత్తే వాళ్ళం మనం. అందుకని అవిశ్వాసం వచ్చేసిందని కృంగిపోవద్దు. నువ్వు భక్తులు వెనకడుగు వేసే కొన్ని పరిస్థితులు బట్టి నేను ఒకటే చెప్తున్నా, పరిస్థితి వైపు చూస్తే కృంగిపోతావు, పరిస్థితి వైపు చూస్తే కలవరపడతావు, పరిస్థితి వైపు చూస్తే భయం వేస్తుంది. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ భర్తలో మార్పు లేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు పిల్లల్లో మార్పు లేదు, అలానే ఉన్నారు. నీకే అనిపిస్తుంది చేసిన ప్రార్థన అంతా ఏమైపోతుంది, చేసిన ప్రార్థన అంతా ఎటుపోతుంది అనుకుంటున్నావు. విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ, ప్రభువా నీ పిల్లలు నాకంటే నీకెక్కువ బాధ్యత, నువ్వు ఇస్తేనే నాకు వచ్చిన భర్త, నువ్వు ఇస్తేనే నాకు వచ్చిన పిల్లలు, నువ్వే మార్చాలని భారమంతా ఆయన మీద వేసి సాఫీగా సాగిపోను. ఇంకంతే, ఆయనే మారుతారు. నేను ఒక్క మాట చెప్తాను, ఎప్పుడు చెప్పే మాటలు ఈరోజు చెప్తున్నా. నువ్వు చచ్చిన నీ ప్రార్థన చావదు. గుర్తుపెట్టుకో, ప్రార్థన సజీవమైనది, ప్రార్థన బలము కలిగింది. ఆ ప్రార్థన బలంతో సాగిపో. చాలా లక్షణాలు ఉన్నాయి, చూపించే సమయం లేదు కానీ త్వరగా చెప్తాను. మీరు విశ్వాసులు బలహీనులయ్యారని, ఆ సూచనను బట్టి మీరు ఆత్మీయంగా వెనకంజలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మొదటి కారణం అదైతే. రెండోది, చదవటానికి సమయం లేదు, జస్ట్ నోట్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 2:4. మొదట ప్రేమ మీలో లేకపోతే మీరు భక్తిలో వెనకంజ వేశారన్న. మొదట ప్రేమ అంటే మొదట్లో మీకు దేవుని మీద విస్తారమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే దేవుని కొరకు ఏదైనా చేయాలనుకుంటున్న ప్రేమ. కానీ ఎందుకో ఆగిపోయారు, ఎందుకో వెనకడుగు వేసేశారు. ఒకప్పుడు ఇంత ప్రార్థన పర్రాలు, ఈరోజు ఏం లేదు. ఒకప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పౌలు గారి కోసం కళ్ళు కూడా పీకిచ్చేటువంటి సంఘం ఉంది. ఏ సంఘం చెప్పండి? ఏ సంఘం? పౌలు గారు ఒక సంఘం గురించి మాట్లాడుతూ, నా కోసం మీరు కళ్ళైనా పీకిచ్చేస్తానన్నాడు. ఏ సంఘం గురించి? అమ్మా ఒక్కసారి అందరూ ఆలోచించండి, మనందరికీ తెలిసిన మాటే. ఏ సంఘం? ఏంటండి ఎంతసేపు ఆలోచించేస్తున్నారు? అపోస్తల సంఘం అండి. అపోస్తులు కాదమ్మా, ఒక సంఘానికి రాస్తూ నా కొరకు మీరు కన్నులైన ఊరు బెరికిచ్చేస్తాడంటాడు పౌలు గారు. ఏ సంఘం? ఆ సంఘం అంత ప్రేమ, పౌలు గారికి అంత ప్రేమించిన సంఘం గలతీ సంఘం. గలతీ సంఘం. ఏ సంఘం? గలతీ. గలతీయులు గలతీ సంఘస్థులు పౌలు గారిని ఎంత ప్రేమించేవారంటే, ఆయన అంటే వారికి పిచ్చి. ఒక మాటలో చెప్పాలంటే
ఒక దేవుని తర్వాతనండో దైవజనుడు అంటే దేవునికి మనకి మధ్యవర్తి. మీకు అర్థం కావడం కోసం పిచ్చి అన్న. దేవుని సేవకుల్ని ప్రేమించాలి కానీ దేవునితో సమానంగా ప్రేమించకూడదండో. దేవుని తర్వాత మనల్ని అంటే నడిపించే వ్యక్తి, మన బాధ్యతలు భరిస్తున్న వ్యక్తి, దేవునికి మనకు మధ్య, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మనకు మధ్యవర్తి కాబట్టి ఆయనను ప్రేమించడం మంచిది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా అంటే గలతీ 4:15 చూడండి. 4:15 త్వరగా. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఊడబెట్టి నాకు ఇచ్చివేసి సత్యమైతే ఉండురని మీ కన్నులు ఓడిబికి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. మీ పక్షం సాక్ష్యం కన్నులు ఊడబెరికిచ్చే అంత సాక్ష్యం మీ పక్షాన్ని నేను చెబుతాను అంటున్నాడు పౌలు గారు. అంత ప్రేమ కలిగిన సంఘం. కళ్ళులు బీకీయటం ఏంటండి? ఎవరైనా ఏదైనా మీ వస్త్రాలు ఇవ్వండి, లేకపోతే మీ డబ్బు ఇవ్వండి, మీకున్న బంగారం ఇవ్వండి అంటే ఇస్తారు. ఎందుకంటే పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు, పోతే మళ్ళీ మనకు వస్తుంది. కన్ను ఓడబెరికిస్తే మళ్ళీ వస్తుందా? అంటే ప్రాముఖ్యమైన శరీరములో ఉన్న అవయవాన్ని నిజంగా ఇచ్చేస్తారంటే అంత ప్రేమ సేవకుడు అంటే. ఇక దేవుణ్ణి ఎంత ప్రేమించే వాళ్ళంటే ఇక చెప్పలేం. అంత ప్రేమ కలిగిన వారు అలాంటి వాళ్ళు ఎలా మారిపోయారట? గలతీ 3:3 గలతీ 3:3 మీరింత అవివేకులైతరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి మొదట ఇప్పుడు ఆరంభించడం ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా? ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అసలు ఏంటి మీరింత అవివేకులు? ఒకప్పుడు ఎంతో ప్రేమ, ఆత్మానుసారంగా సూపర్, ఆరంభం ఎక్సలెంట్. వా, ఎంత ప్రార్థన పర్రాలు, ఎంత ప్రార్థన పరుడు, అంత గొప్పగా ఆరంభించిన మీరు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు? ఒక బాధతో చెప్తున్నాను. కన్నులు ఊడిపేకిచ్చేంత భక్తి మొదట్లో ఉంది. ఏమైంది? ఎందుకు వాళ్ళు అలా అయిపోయారు? ఆరంభం అద్భుతంగా ఉంది, ముగింపేమో చెప్పుకునేంత గొప్పగా ఏం లేదు. కారణం వీరి జీవితంలో వీరు ఎప్పుడైతే ముందుకెళ్తున్నారో కొన్ని ఆటంకాలను బట్టి శరీరానుసారులుగా మారిపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మొదట ఆత్మానుసారివే, మొదట ప్రేమ అద్భుతం, మొదట భక్తి అద్భుతం, ఎక్సలెంట్. కానీ కొన్నిటిని బట్టి శరీరానుసారిగా మారిపోయావు. నువ్వు శరీరానుసారి అయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండిపోయావు. కొన్నిటిని బట్టి, కొన్ని బట్టి, వాటిని బట్టి, మాటలను బట్టి. ఇదిగో కొందరు నిన్ను ఇలా మాట్లాడుతున్నారని తెలిస్తే, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నాకు అంత ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, ఏంటి ఇలా అయిపోయిందని నువ్వు మొదట ఆత్మానుసారంగా ఆరంభించి కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు శరీరానుసారిగా అయిపోయావు. ఇప్పుడు నేను అంటాను, మళ్ళీ చెప్తున్న మాట, మనుషుల వైపు చూడొద్దు, నీ మొదటి ప్రేమను మరలా కొనసాగించు. ఒకప్పుడు నేను సూపర్ అనే సాక్ష్యం నీకుందంటే నువ్వు ఆత్మీయంగా వెనకడుగులో ఉన్నావు అని అర్థం. ఇప్పుడు సూపర్ బ్రదర్ అంటే నువ్వు బాగున్నావు అని అర్థం. లేదండి, ఒకప్పుడు నేను బాగున్నానంటే ఇప్పుడు నువ్వు వెనకున్నావు అని అర్థం. ఒకప్పుడు నేను బాగా పరిగెత్తేవాడినండి, ఇప్పుడు పరిగెత్తట్లేదు అనేది అర్థం కదా. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఒకప్పుడు అండి నేను ఎంత స్పీడ్గా పరిగెత్తేవాడినో అంటే ఇప్పుడు స్పీడ్గా పరిగెడుతున్నాడన్నా స్లోగా పరిగెడుతున్నాడని స్లోగా పరిగెడుతుంది. అంతే కదా. ఒకప్పుడు నేను సూపర్ పవర్ ప్రేయర్ అండి అంటే ఇప్పుడు ప్రేయర్లో పవర్ లేదని అంటే అప్పుడు నువ్వు ఆత్మీయంగా వెనకడుగులో ఉన్నట్టే కదా. ఆలోచించుకో, ఎక్కడ వెనకడుగులో ఉన్నావు? ఎక్కడ వెనకడుగు? ఒకప్పుడు ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేదానివి కాదు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకుంటే ఏయో ఆలోచనలు ఆలోచిస్తున్నావు, దేవుడితో మాట్లాడట్లేదు. ఒకప్పుడు ఆరాధన అంటే అభిషేకము చేత నీవు నింపబడిన వ్యక్తిగా మనస్ఫూర్తిగా ఆరాధించేవాడు. ఇప్పుడు ఆరాధనలో కళ్ళు తెరిచి చూస్తున్నావు, వాక్యాన్ని రాసుకోవట్లా, ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రార్థన అంటే కన్నీరు వచ్చేది, ఇప్పుడు ఏమీ లేదు, కన్నీరు లేదు, ఏం లేదు, ఓరకట్ట కళ్ళు మూసుకుంటున్నావు, ఆమెను చెప్పగానే కళ్ళు తెరుస్తున్నావు. అంటే నువ్వు బలహీన పడిపోయావు. ఒకప్పుడు మోకరిస్తేనే అయ్యా అయ్యా నాయనా అనేదానివి, ఇప్పుడు ఎవరో ప్రార్థన చేస్తుంటే ఓరకల మౌనంగా ఏదో ఆలోచించుకుంటా ఉన్నావు.
ఎక్కడో బలహీన పడిపోయావు. ఎక్కడో నువ్వు ఇంతకు ముందులాగా ప్రభువులో ఆనందించలేకపోతున్నావు. ఇంతకు ముందులాగా దేవునిలో ఉండలేకపోతున్నావు. ఎక్కడో ఎక్కడో ఏం జరిగిందో తెలీదు. అయ్యా నిజమే, నాలో ఒకప్పుడున్నంత లేదు. ఇప్పుడెక్కడో నాకు తగ్గిపోయిందని నీలో నువ్వు అనుకుంటున్నావు. శరీరానుసారిగా మారిపోయావు. దేవుడి నుండి దూరం అయిపోయావు. నువ్వు వెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ఏదో తెలియని బాధ, తెలియని వేదన, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నావు. అలా దేవుడికి దూరం అవ్వలేకపోతున్నావు. నీలో నువ్వే కృంగిపోతూ 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 ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసు నామములో నీ బలహీనతలను ఏలుబడి చేస్తూ నిన్ను ఆత్మీయంగా కృంగదీస్తున్న దురాత్మ శక్తుల నుండి యేసు నామములో నీకు ఇప్పుడే విడుదల కలుగునుగాక. విడుదల కలుగునుగాక. పొందుకో పొందుకో పొందుకో, విడుదల పొందుకో. ఈ రోజు నువ్వు ఆత్మీయంగా పరిగెత్తున్నట్లుగా, ఈ రోజు నుండి నువ్వు శరీర విషయములో నీవు శరీరానుసారిగా కాక ఆత్మానుసారిగా నడుచుకొనున్నట్లుగా, విశ్వాసంలో నీవు సంపూర్ణునిగా, ఆత్మీయతలో ఒకప్పటి కంటే గొప్ప ప్రేమ, గొప్ప భక్తి నీలో ఉండినట్లుగా అందరూ మోకరించి ఈ నా మాటలు వినబడుతున్నటువంటి వారందరూ కూడా మీరున్న స్థలాల్లో మోకరించి, నా భక్తి తగ్గిపోయిందయ్యా, నా ప్రార్థన తగ్గిపోయిందయ్యా, నా ప్రేయర్ టైం తగ్గిపోయిందయ్యా, నా వాక్యం టైం తగ్గిపోయిందయ్యా, నేను శరీరానుసారిగా ఉన్నాను, నాలో శరీరం ఏలుబడి చేస్తుంది, నాలో శరీరం ఏలుబడి చేస్తుంది, నాలో పాపం ఏలుబడి చేస్తుంది, నాలో భక్తిహీనత ఏలుబడి చేస్తుంది, నాలో సినిమాలు ఏలుబడి చేస్తుంది, నాలో కామ వికృత చేష్టలు ఏలుబడి చేస్తున్నాయి, నాలో దురలవాట్లు వ్యసనాలు ఏలుబడి చేస్తున్నాయి, నాలో సీరియల్ ఏలుబడి చేస్తున్నాయి, నాలో పాపం ఏలుబడి చేస్తుంది, నాలో కోపం ఏలుబడి చేస్తుంది, నా జీవితంలో బలహీనతలు నన్ను ఏలుబడి చేస్తున్నాయి. దేవా నాకు విడుదల. దేవా నేను భక్తిలో వెనకడుగులో ఉన్నాను. దేవా నేను వెనకడుగులో ఉన్నాను. నాకు విజయం కావాలి, నాకు విజయం కావాలి అని అందరూ ప్రార్థించండి. తల్లి ప్రార్థించండి. బ్రదర్ ప్రార్థన చేయండి. సిస్టర్ నువ్వు మోకరించి తల్లి ప్రార్థన చేయి. వేడుకో. స్తోత్రం. ప్రభువా కనికరించు నాయన. అయ్యా నేను భక్తిలో వెనకడుగైపోయాను. నిజమే, నా ప్రార్థన శక్తి తగ్గిపోయింది, నా ప్రేయర్ పవర్ తగ్గిపోయింది. అయ్యా నా జీవితంలో ప్రభువా అంత ఆత్మీయత లేదయ్యా. ప్రభువా నన్ను పైకి లేపవా ప్రభువా, నాకు సాయం చేయవా అని అందరూ అయ్యా పడిపోయానయ్యా. పడిన స్థితిలో ఉన్నాను. విశ్వాసంలో సందేహపడ్డాను. అయ్యా తండ్రి, ఒకప్పటి ప్రేమ లేదు, ఒకప్పటి భక్తి లేదు అయ్యా. ఒకప్పుడు నీ సన్నిధికి ముందుగా వచ్చేదాన్ని, ముందుగా నీకెన్నో అర్పణలు అర్పిస్తూ నా జీవితం అంతా నీ కొరకు అనుకునేదాన్ని. ఈరోజు అంత ఆత్మీయత, అంత అర్పణ జీవితం నాది లేదయ్యా. అయ్యా నామకార్థమైన భక్తి, ఆచారానుసారముగా ఉన్నానయ్యా. ఏదో ఊరికే అలా వెళ్తున్నాను తప్ప నిజమైన ఆత్మీయత నాలో కరువు అయిపోయింది. నిజమైన భక్తి నాలో కరువు అయిపోయింది. నిజమైన ప్రేయర్ నేను చేయలేకపోతున్నా అయ్యా. ఒక పవర్ఫుల్ ప్రేయర్ చేయలేకపోతున్నా. నీ సహాయం నాకు కావాలని అందరూ ప్రార్థన చేసుకోండి. నీ సహాయం నాకు కావాలని అందరూ ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రాజా, ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించి మనస్ఫూర్తిగా నేను బలహీనపడ్డాను అనుకుంటున్నారు, యేసు నామములో వారిని మీరు బలపరచుదురు గాక. మీరు నీ బిడ్డలు బలపరచండి. వారి ఆత్మీయంగా బలహీన పడేటట్లుగా, వెనుకంజ వేయినట్లుగా, వారి జీవితంలో పనిచేస్తున్న దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదలను ప్రసాదించమని, విత్తబడిన వాక్య ప్రకారంగా జీవించినట్లుగా నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాన్ని చేయమని అయ్యా తండ్రి సహాయం చేయండి. నీ బిడ్డలకు ప్రభువా తండ్రి ఏం అవసరమో అవసరాన్ని మీరు తీర్చండి అయ్యా తండ్రి. అయ్యా ఏ కారణాన్ని బట్టి బలహీనులయ్యారో అయ్యా, మరలా బలవంతులు ఉన్నట్లుగా మీరు మార్గం తెరవండి. మరలా
ఫలము పొందుకున్నట్లుగా మీరు సహాయం చేయమని, మీరు కృప చూపించమని, కనికరించమని, ఈ ఉదయకాల ప్రార్థనలో వర్తమానం విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని వాక్య ప్రకారంగా బ్రతకాలనుకుంటున్న వారందరికీ మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని, ఈరోజు మేము చేయబోతున్న పని పాటల్లో తోడుగా ఉండమని, వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించి మా కుటుంబాల చుట్టూ మీ కంచె వేయమని, మీరు మాకు తోడుగా ఉండమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని, ఇంకా ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించి రాని వారిని మరొక తరంలో తీసుకురమ్మని, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, రక్షణ లేని వారికి రక్షణ, మనశ్శాంతి లేని వారికి ప్రశాంతత మీరు అనుగ్రహించి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ చిత్తానుసారంగా వారిని నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. మా అందరూ గమనించండి, ఒక ముఖ్యమైన ప్రకటన. ఈ రోజు నుండే గ్రూపు ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. టీమ్స్ చెప్తున్నాను కదా. ఈ సోమవారం అనగా ఈ రోజు ఏ టీం ప్రార్థన చేస్తారంటే, సత్యలక్ష్మక్క వినాలి,